ఛానల్ LIDT. ఈ రోజు నేను మీ ముందుకి మిక్స్డ్ వెజిటబుల్ అనే కర్రీతో వస్తున్నాను. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానాన్ని ఈ రోజు నేను మీకు చెప్తాను. రండి చూద్దాం. ఇలాంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ రోజుల్లో మీ మెనూలో ఏదో ఒక రూపంలో ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ తో కూడిన పదార్థాన్ని మీరు తయారు చేస్తూ ఉంటే చిన్నపిల్లలకి ఆ రోజు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ మనం అందించిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఎలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ జోలికి మనం వెళ్ళకుండా సరిపోతుంది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కావాల్సిన వెజిటబుల్స్ ఏంటి అంటే పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, పొటాటో, క్యారెట్, టొమాటో. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోండి. బీన్స్కి బదులు గ్రీన్ పీస్ కూడా ఉంటాయి కదా, ఆ గ్రీన్ పీస్ వేసుకున్న బాగానే ఉంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అంతేకాకుండా కొంచెం గరం మసాలా పౌడరు, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, ఒక పెద్దుల్లిపాయ. ఈ పెద్దుల్లిపాయని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అంతేకాకుండా 2 స్పూన్ల నూనె కూడా మనకి అవసరమవుతుంది, ఎందుకంటే తాలింపుకి. ఈ తాలింపుకి కావాల్సిన దినుసులు ఏంటంటే పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఆ తరువాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కొంచెం 2 స్పూన్ల ఆయిల్ని మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, ఆ దినుసుల్ని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం వేసుకోవాలి. ముందుగా కొంచెం పచ్చిపప్పుని యాడ్ చేసుకోండి. తరువాత మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సహాయంతో వీటన్నిటిని కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ ఏ ఫ్లేమ్లో ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇలా వేయించుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి, అలా వచ్చిన తర్వాత మనం సన్నగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు వేగింది. ఆ తర్వాత మనం ముందుగా అనుకున్నట్టుగా ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలా తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని మనం ఇప్పుడు ఇందులో వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆ ఉల్లిపాయలు అందులో వేగనివ్వాలి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని ఆ తాలింపు మిశ్రమంలోనే వేయించుకోవాలి. ఆ తరువాత ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా మనం వేసుకోవాలి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా మనం అన్ని కూరగాయలని కట్ చేసుకొని పెట్టుకొని 1 బై 1 మనం యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ రకంగా మధ్య మధ్యలో గెంటె సహాయంతో కలుపుతూ ఉండాలి.
అలా కలుపుతూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. అంతేకాకుండా కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పుని ముందునే యాడ్ చేసుకోవటం వల్ల కూరగాయలన్నిటికీ ఉప్పు చక్కగా పడుతుంది. అప్పుడు తినేటప్పుడు రుచికి సరిపోతుంది. అలా వెజిటేబుల్స్ని మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తరువాత ఒక గంట సహాయంతో మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలపండి. ఈ రకంగా చక్కగా రంగు వస్తుంది. ఇన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేసిన తర్వాత కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఆ తరువాత ఒక 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అలా 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవటం వల్ల ముక్కలన్నీ చక్కగా ఆ వాటర్లో ఉడికి మనకి ఎంతో మంచి టేస్ట్ని ఇస్తాయి. ఈ రకంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ప్లేట్తో మనం ఆ గిన్నెని క్లోజ్ చేయాలి. ఈ రకంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కూరని కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్న తరువాత మనకి 20 నిమిషాల తరువాత మనకి కూర చక్కగా రెడీ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, కూరలో ఏమాత్రం వాటర్ లేదు. చూడటానికి ఎంతో అట్రాక్టివ్గా, తినటానికి చాలా రుచిగా ఉంటుంది కూర. ఇలాంటి కూరల్ని పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. అంతే, వెజిటేబుల్ కర్రీ రెడీ అయినట్టే. చూసారు కదా, ఎంతో చక్కగా కూర రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కూరని, అంటే వెజిటేబుల్ కర్రీని సర్వ్ చేసుకోవటమే. ఈ రకంగా మీ పిల్లలకి డిఫరెంట్గా వెరైటీస్తో డిఫరెంట్ వెజిటేబుల్స్తో తయారు చేస్తూ పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ని, విటమిన్స్ని మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఎలైట్ దీప్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. Thank you. Thank you for watching my channel. Thanks for your support. Me, Elite Deepthi.